పరిశుద్ధుడైన జీవం కలిగిన దేవాది దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినం దేవాది దేవుడు మీ అందరితో కూడా నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ కృప, ఈ సమయాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి ఈ వారం వరకు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన కృప నిండుగా ఉన్నందుకు ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదే మాటని దావీదు భక్తుడు 117 కీర్తనలో పలుకుతాడు. ఏమంటాడంటే, యెహోవా కృప మన పట్ల ఎలా ఉందంటే అధికంగా ఉంది, హెచ్చుగా ఉంది అంటాడు. అవును, తన బిడ్డల పట్ల తన కృప ఎప్పుడు కూడా హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డలు తను ఆరాధించేవారుగా, తనను స్తుతించేవారుగా, తనకు ప్రార్థించేవారుగా ఉంటారు కనుక ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. అట్టి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన పట్ల. ఆ విధంగా ఉందామా? ఆ విధంగా ఉంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అట్టి బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచును గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లేఖన భాగము అనేక మార్లు మనం చదువుతుంటాం, అనేక మార్లు ధ్యానించుంటాం. మంచిదే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఈ దినము మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఆ మాటలని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఏ మాట అంటున్నారంటే, యెషయా ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నారు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మర్చిపోతారు కానీ నేను మిమ్మల్ని మరవను. చూడండి, మిమ్మల్ని నేను అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటాడు. లెక్కించుకున్నాడు, ఆయన రాసుకున్నాడు మన పేరుని. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప మాట ఇది. దేవుడు తన అరచేతుల మీద మన పేర్లు లెక్కించి ఉన్నాడంట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, అంటే జాలి పడకుండా తన చంటి పిల్లను మరుచున. ఏ తల్లైనా తన చంటి పిల్లల్ని మర్చిపోతుందా? తన గర్భాన పుట్టిన బిడ్డల్ని మర్చిపోదు. అలాంటి తల్లులు ఎవరు కూడా లేరు సాధారణంగా మనం చూసుకుంటే. బిడ్డ చిన్న కేక వేస్తే చాలు, తల్లి వెంటనే వెళ్ళి ఆ బిడ్డని ఎత్తుకొని ఓదారుస్తుంది, లేదా బుజ్జగిస్తుంది, లేదా ఒడిలో పెట్టుకొని ఆ బిడ్డ ఏడవకుండా ఆ బిడ్డని ఆదరిస్తుంది. ఏ తల్లి కూడా విడిచిపెట్టదు తన బిడ్డని. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, తానైనా మర్చిపోతుంది కానీ అంటున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా తల్లి తన చంటి బిడ్డను మరవదు, కానీ తానైనా మర్చిపోతుందేమో. ఎందు నిమిత్తం ఈ మాటలు ప్రభువారు మాట్లాడుతున్నారంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, అనేక తల్లులు ఉన్నారు బైబిల్ గ్రంథాల్లో. బిడ్డల్ని, చంటి బిడ్డల్ని మర్చిపోయేవారు, చంటి బిడ్డల్ని చంపుకునేవారు కూడా ఉన్నారు తల్లులు. అలాంటి తల్లిని ఉద్దేశించి మాట పలుకుతున్నాడు. కానీ లోకం మీద ఏ తల్లి కూడా చంటి బిడ్డల్ని మరువదు, లాలిస్తుంది, ఓదారుస్తుంది. ఏ తల్లి కూడా ఏ బిడ్డని విడిచిపెట్టేది కాదు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను. దేవుడు మనకు ఎలా చూస్తున్నాడు? చంటి బిడ్డలకు చూసినట్టుగా చూస్తున్నాడు. యవ్వనస్తులు చూసినట్టు చూడడం లేదు, పెద్దవారికి చూసినట్టుగా చూడడం లేదు. మనల్ని చంటి బిడ్డలను చూసినట్టుగా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
ఎందు నిమిత్తం ఈ మాటలు దేవుడు పలకవలసి వచ్చింది? ప్రవచన లేఖనముగా ముందు జరగబోయేది దేవుడు ముందుగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు పలుకుతున్నారు. రాబోయే దినాల్లో మీరు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు అని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆ మాటలు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుతున్నాడు. ఒక దినం రాబోతుంది, మీరందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడికి విరోధంగా మీరు ఉంటారు. దేవుడిచ్చే మార్గాన్ని మీరు తొలగిపోయి దేవుని ఆరాధించక, దేవుని స్తుతించక, దేవుని ప్రార్థించక, దేవునికి గణపరచక, దేవుణ్ణి దూషించేవారుగా, దేవుణ్ణి వ్యతిరేకించేవారుగా మీరందరూ కూడా జీవిస్తారు. ఏ దేవుడైతే మీకు ఘనతనిచ్చాడో, ఏ దేవుడైతే మీకు మంచి స్థానాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చాడో, మీకు కావలసిన ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆ దేశంలో ఏది కూడా కొదువు లేకుండా ఏ దేవుడైతే మిమ్మల్ని నిలబెట్టాడో ఆ దేవుణ్ణి మర్చిపోయేవారుగా మీరుంటారు. దేవుడు మర్చిపోడు. మీరు మర్చిపోయి అన్ని దేవతల్ని ఆరాధిస్తూ, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, సృష్టికర్తని వ్యతిరేకిస్తూ మీరందరూ జీవించి బబులోను దేశానికి బానిసత్వంగా కొనుపోబడతారు. ఆ దినాల్లో ఆ బానిసత్వంకి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో నుండి మీరు దేవుణ్ణి మొరపెడతారు. ఎందుకు మొరపెడతారు అంటే, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖాన్ని కలిగినప్పుడు దేవుణ్ణి మొరపెడతారు. ఏమైనా మొరపెడతారంటే, దేవుడు సియోన్ని మర్చిపోయి ఉన్నాడు, తన ప్రజల్ని మర్చిపోయి ఉన్నాడు. ఆ పై వచనాలు మనం చూస్తే మాటలన్నీ ఉంటాయి. సియోన్ అనగా తన సంఘం, తన బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. మాకు బానిసలుగా దేవుడు వచ్చాడు, మాకు విరోధంగా దేవుడు ఉంచాడు అని ఆ యొక్క ప్రజలు దేవుని మీద పలికినప్పుడు దేవాది దేవుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తాడు. తల్లైనా తన చంటి పిల్లల్ని మర్చిపోతుందేమో, కానీ నేను మిమ్మల్ని మరవను. నా అరచేతుల్లో మీకు చెక్కుకున్నానయ్యా. మిమ్మల్ని సృష్టించింది నేను. నువ్వు ఈ భూమి మీద రావడానికి కారణమే నేను. నువ్వు పిండంనై ఉండగా నా కన్నులు నేను చూచే. నువ్వు తల్లి గర్భంలో నియమింపక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటాడు ఆయన. నీ బాల్యం నుండి ఈ భూమి మీదకు నువ్వు రాకముందే దేవుడు నీకు ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎట్టి తొట్రెళ్ళిపోకుండా నేను కాపాడువాడు కూడా దేవుడి. అనుక్షణం, ప్రతి నిమిషం ఏ ఒక అపాయం మనకు కలగకుండా, ఏ బాధ మనకు రాకుండా, ఏ గాయం మనకు తగలకుండా తన కంచె, తన కాపుదలతో తన బిడ్డల్ని ఆయన కాపుదలు ఇచ్చే గొప్ప తండ్రి ఆయన. ఆయన ఎలా చూస్తున్నాడంటే మనల్ని చంటి బిడ్డల్లా చూస్తున్నాడు, పెద్దవారిగా చూడడం లేదు. ఈ దినానికి కూడా దేవుని దృష్టిలో మనం చంటి బిడ్డలమే. ఆయన తండ్రి అయితే మనం కుమార్తెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చంటి బిడ్డలని ఆయన మర్చిపోతాడే? మనం ఏడుస్తే, మనం బాధపడితే, మన గాయాలైతే, మనం కన్నీరు పెడితే ఆయన ఓర్వలేని దేవుడు, వెంటనే మనల్ని ఆదుకునే దేవుడు ఆయన. మనమే మర్చిపోతున్నాం దేవుణ్ణి, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. మనకిచ్చిన ఘనతను బట్టో, మనకిచ్చిన ఆనందాన్ని బట్టో, మనకిచ్చిన సంతోషాన్ని బట్టో, మనకిచ్చిన ధనాన్ని బట్టో మనలో మనం హెచ్చిపోయి దేవుణ్ణి మర్చి లోకరీతిలో, లోక మార్గంలో, లోక మాటల్లో, లోకం యొక్క ఆనందాల్లో క్రైస్తవ బిడ్డలైన మనం జీవిస్తున్నాం. దేవునికి విరోధంగా ఉంటున్నాం. ఇతరుల్ని మనం నమ్ముకునే వారిగా ఉంటున్నాం. ఎవరిని?
మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ఘనతగా ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు, అందరూ నీతో ఉంటానంటారు. అవసరమైతే ప్రాణమైనా నీ కొరకు అర్పిస్తాం, ప్రాణాన్ని పెడతాం, నీకే అపాయం రాకుండా మేము చూసుకుంటాం అంటారు. ఎప్పుడు? నీ ఘనత ఉన్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నువ్వు ఈ భూమి మీదుగా గనుడుగా జీవించినప్పుడు అందరూ నీతో ఉంటారు, అందరూ నీతో వస్తానంటారు. మా ప్రాణాలను అర్పిస్తాం కానీ నిన్ను మేము రక్షించుకుంటాం అని మాటలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. ఈ దినము యవ్వనస్తులు ప్రేమలో పడినప్పుడు అలాంటి మాటలే ఆడతారు. నువ్వు లేకపోతే నేను లేనంటారు. అవసరమైతే నా ప్రాణాన్ని నీకు అర్పిస్తానంటారు. అర్పిస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, మనల్ని జీవింపచేయుటకు, మనకు నిత్య రాజ్యాన్ని ఇవ్వటకు. కానీ ఎవరి కోసము ప్రాణం పెట్టరు, మాట మాత్రమే సెలవిస్తారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు ఒక పరిస్థితి వస్తుంది, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, మొత్తం శూన్యం అయిపోయినప్పుడు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టువారుగా ఉంటారు. ఈ భూమి మీద ఎవరు కూడా నిన్ను ఆదుకోరు. అప్పుడు నీ దేవుడే నీ కోసం ఆదుకునేవాడిగా, నిలబడేవాడిగా, విడిపించేవాడిగా, రక్షించేవాడిగా, నిన్ను కాపాడేవాడిగా దేవుడే ఉంటాడు. నీ కోసం మేము ప్రాణం పెడతాం అన్నవారు అందరూ కూడా నీకు దూరంగా ఉంటారు. అందరూ నిన్ను మర్చిపోతారు. నీ సాయం పొందుకున్నవారు, నీ ద్వారా మేలు పొందుకునేవారు, నీ వస్త్రాలు వేసుకునేవారు, నీ ధనాన్ని నువ్వు ఇచ్చేవారు అందరూ కూడా నిన్ను మర్చిపోతారు. ఇదే మాటను మనం చూస్తే పేతురు గారు యేసు ప్రభు వారితో ఏమంటారంటే, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. యోహాను సువార్త 14 అధ్యాయంలో మాటలు ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం ప్రభువా అంటే, ప్రభువారు అంటారు ఇప్పుడు మీరు రాలేరు, తర్వాత వస్తాం పేతురు. అంటే నేను ఎందుకు రాలేను? మీ నిమిత్తం నా ప్రాణాన్ని నేనే అర్పిస్తానంటాడు. నువ్వు నా నిమిత్తం ప్రాణం అర్పిస్తావా? నేను పట్టుబడితే నేను ఎరగనని నువ్వు ముమ్మారు అబద్ధాన్ని తెలియజేస్తావు. అలాగే పేతురు యేసుప్రభు వారిని ఎప్పుడు పట్టుకున్నారో ఆ సమయమున పేతురు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రజలందరూ అడుగుతున్నప్పుడు నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడు కదా అని తెలియజేసినప్పుడు ఆయన ఎవరో నేను ఎరగనని ముమ్మారు బొంకాడంట. అబద్ధపు మాటని తెలియజేస్తారు. ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. చూసారా, ప్రభుతో ఉన్నవాడు, ప్రభుతో అద్భుతాలు చేసేవాడు, అద్భుతాలు చూసేవాడు, ప్రభు వారికి ఏ కొదువు లేకుండా తన పక్కన పెట్టుకున్నాడు వారిని. వీరందరూ కూడా ప్రభువుని ఒక దినం వచ్చింది అందరూ కూడా విడిచిపెట్టారు. లోకం కూడా అలాంటిదే. నీతో ఉంటాను, చివరి వరకు ఉంటాను, నా ప్రాణాన్ని అర్పిస్తాను అనేవారు ఉంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ చేతిలో ఏ ఆధారం లేదన్నప్పుడు ఎవరు కూడా నిన్ను ఆదుకునేవారు ఉండరు. అందరూ విడిచిపెట్టువారుగా ఉంటారు, అందరూ మర్చిపోయేవారుగా ఉంటారు. దేవుడు ఒక్కడే నీ కోసం నిలబడతాడు. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉంటాడు. నిత్యము నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారంట. నేను అవును, అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. మన బాధలో ఉన్నప్పుడు, మన శ్రమంలో ఉన్నప్పుడు వెంటనే ఆయన కరుణించి మనల్ని రక్షించేవాడు.
నీ తల్లినా నిన్ను మర్చిపోతుందేమో, నీ తండ్రి ఏమైనా నిన్ను మర్చిపోతాడేమో. నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో నీకు నేను లెక్కించి ఉన్నాను. నేను రాసుకున్నాను అయ్యా. అందు నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చాను నేను. మీరు శాపంలో ఉన్నప్పుడు, మీరు శాపానికి గురైనప్పుడు, నరకానికి పాత్రులుగా మీరు ఉన్నప్పుడు, మీ ఆత్మలు నా తట్టు మొర్ర పెడుతున్నప్పుడు మీరెవ్వరు నశించిపోకూడదు. ఎందుకంటే నా చేతుల మీద మిమ్మల్ని తయారు చేసుకున్నాను. మిమ్మల్ని సృష్టించింది నేను. పరలోకంలో నన్ను ఆరాధించేవారు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. వారందరూ నన్ను ఆరాధిస్తున్నారు నిత్యము. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు. భూమి మీద కూడా నా స్వరూపంలో నేను చేసుకుంటాను. నాకన్నా కొంచెం తక్కువగా చేశాడు, దేవుని కన్నా కొంచెంగా తక్కువగా చేసాడు. మనకి తక్కువ పోలికలో చేశాడు. మాత్రం సేమ్ టు సేమ్ దేవుడు పోలికలో మనకు ఉంచాడంట. ఎందు నిమిత్తం అంటే ఈ భూమి మీద కూడా నన్ను ఆరాధించే బిడ్డలు ఉండాలి, ఈ భూమి మీద నన్ను స్తుతించే బిడ్డలు ఉండాలి. నా బిడ్డలు నన్ను ఘనపరచాలి, నా బిడ్డలు నన్ను మహిమ తీసుకురావాలి అనే ఆలోచన. వీరందరూ నశించిపోతుంటే, నా చేతులతో చేసుకున్న బిడ్డలు నశించిపోతుంటే నేను ఎలా ఊరుకుంటానని శరీరధారిగా పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అర్పించవలసి వచ్చిందంటే, మనం అంటే ఇంకా పాపులమై ఉండగా ఆయన వచ్చాడు భక్తిహీనుల కొరకు. మన పాపము మనకు శాపంగా మారిపోయింది. ఆ శాపము నరకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంది. గనుక ఆ నరకం నుండి తప్పించుటకు, ఎందుకంటే నా చేతులతో చేసుకున్నాను కదా, నా బిడ్డలు నాతో ఉండాలి. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఉండాలి, నా పక్కనే ఉండాలి నా బిడ్డలు అనే ఆలోచన ఆయనకి. గనుక మన శాపాన్ని, మన భారాన్ని ఆయన భుజం మీద, ఆయన సిలువలో ఆయన వేసుకొని మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ చూడండి, ఎవరు చేయలేనిది. అందుకే ఎప్పుడు కూడా మన తండ్రి అయిన దేవుడికి మనం ఎలా ఉంటాం? పసిబిడ్డల్లాగే ఉంటాం. మనం బాధపడితే చూడలేనివారు, మనం మర్చిపోయి దేవుణ్ణి దూషించేవారుగా, దేవుని హింసించేవారుగా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం. అందరూ కూడా ఆ దినంలో యేసు ప్రభువుని సెలువు వేసినప్పుడు అనేక మాటలు అన్నారు, అనేక నిందలు మోపారు. కానీ ప్రభువారు ఎవరి మీద కూడా కోపగించుకోలే. ఒకే మాట అంటాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అంటారు. చూడండి, వీరు ఎరగరు అంటే ఎవరు ఎరగరు? ఎవరు ఎరగరండి? చంటి బిడ్డలు ఎరగరు, అల్లరి చేసేవారు ఎరగరు. చిన్న బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు తల్లి కోపగించుకోదు, తండ్రి కోపగించుకోదు. అల్లరి పెడుతున్నప్పుడు వాళ్ళని క్షమిస్తారు, వాళ్ళని ఎత్తుకుంటారు. అలాగే ప్రభువారు కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా, మన శాపాన్ని, మన భారాన్ని మోస్తున్నప్పుడు కూడా, మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆయన ఎరిగి ఉండి కూడా మనందరినీ కూడా నీతిమంతులుగా చేయాలని ఆశ కలిగి, మనం ఎన్ని మాటలన్నా మన నిమిత్తం వచ్చినవాడు మన నిమిత్తం నిందల పాలవుతున్నప్పుడు ఏది కూడా ఆయన ఒక్క మాట కూడా ఆయన తీసుకోకుండా ఒకటే మాట పలుకుతాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. చూడండి, ఒక చంటి బిడ్డల్ని ఓదార్చినట్లు, చంటి బిడ్డల్ని కాపాడునట్లు తండ్రితో కూడా మాట్లాడుతున్నాడు. తన తండ్రి ఎక్కడ కోపగించుకుంటాడో ఈ భూమి మీద ఉన్న నరుల పైన అని తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. మన నిమిత్తం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప ప్రేమ ఆయనది. ఆయన మర్చిపోయే దేవుడు ఎలా ఉంటాడు? మనమే మర్చిపోయేవారిగా ఉంటాం. తన మాటలను మర్చిపోతాం, తన వాక్యాన్ని మర్చిపోతాం, తను చేసిన వాగ్దానాన్ని మర్చిపోతాం, ఆయన ఇచ్చిన ఆనందాన్ని మర్చిపోతాం, ఆయన ఇచ్చిన సంతోషాన్ని మర్చిపోతాం. ఎందుకు? దేవుడు సుఖ సంపదలు ఇచ్చాడు కదా, దేవుడు మంచి స్థానంలో ఉంచాడు కదా. దేవుని వెంబడించకుండా లోకాన్ని వెంబడించేవారుగా ఉంటున్నాం ఈ దినం. అందుకే దేవుడి మాటలు పలుకుతున్నాడు. అలా ఉండొద్దు.
లోకంలో అందరూ మర్చిపోతారు మిమ్మల్ని, నేను మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్ని నేను విడిచిపెట్టే దేవుడిని కాదు. నేను నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను, అంతగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ దేవుడి బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? దేవుని వెంబడించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను అమర్చునేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోయే దేవుణ్ణి కాదు. చూడండి, నా అరచేతుల్లో మీకు చెక్కుకున్నాను. ఎంత గొప్ప దేవుని అండి! అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు, స్తుతిస్తున్నందుకు, ఆయన విశ్వసిస్తున్నందుకు, ఆయన యందు జీవిస్తున్నందుకు మనమందరము ధన్యులమై ఉన్నాం. అట్టి యోగ్యత ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. కొన్ని మంచి మాటలు నా తండ్రి మీరు పలికారు అయ్యా. వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, స్త్రీ తన బిడ్డను ప్రభువా, తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా నా ప్రభు చంటి పిల్లలు మర్చిపోతుందేమో కానీ నీవు మమ్మల్ని మర్చే దేవుడు కాదు. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు, నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ కృప నిండుగా నీ బిడ్డల పట్ల ఉంటుంది నా ప్రభు. అట్టి గొప్ప దేవుడు మాకున్నందుకు ప్రభు మేము ఆనందిస్తున్నాం, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మా ప్రభు. అయ్యా, మాలో తప్పుదమ్ములుంటే, మాలో పాపములుంటే, మాలో మీకు వ్యతిరేకమైన కార్యాలుంటే మమ్మల్ని క్షమించి నీ కృప మా పట్ల నిండుగా అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, మహిమ పేరు పొందుకోమని యేసుకునే నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్.